హలో నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను సుమాంజలి ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్ కూటమి పాలనలో రైతుల ఆర్థిక కష్టాలు మద్దతు ధరల కోసం రోడ్డుపైకి వెలుగొచ్చిన రైతులు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు విమర్శలు బాపట్ల పోలీసులు దొంగ లలితను అరెస్టు చేసినారు. 2 రాష్ట్రాల్లో 17 కేసులు 15 లక్షల విలువ బంగారం స్వాధీనం. భూపాలపల్లి ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు గిట్టుబాటు ధరల హామీ. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతాంగం రోడ్డుపై నిలబడే పరిస్థితి తెచ్చారని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి అన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక 18 నెలల నుంచి ఏ పంటకు మద్దతు ధర కల్పించలేదని మండిపడ్డారు. వైసీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతపురం జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి పాలనలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల యొక్క పరిస్థితి చాలా భయంకరంగా కూడా ఉంది. చాలా అగమ్య గోచరంగా కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా ప్రతి ఒక్క రైతు యొక్క పరిస్థితి కూడా చూసుకోలేదు. మరీ ముఖ్యంగా కరువుకు నిలయమైన అనంతపురం జిల్లాలో కూడా మరొక మారు చాలా సంవత్సరాల తర్వాత ఈ 2 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున కూడా కష్టాలు కూడా పాలవుతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 నెలలు కూడా రైతు అనేవాడు రోడ్ల పాలవుతున్నాడు. ప్రభుత్వ చర్యల వలన ఈరోజు రోడ్ల అనేది కూడా పాలవుతున్నాడు. రోడ్డుపైనే ఈరోజు ఉండే పరిస్థితి కూడా ఈ జిల్లాలో కూడా నెలకొన్నాయి. విత్తనం దగ్గర కావాలన్నా రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. కనీసం ఎరువులు సబ్సిడీ రేటు ప్రభుత్వం ఇచ్చే ధరలు కావాలన్నా కూడా ఈరోజు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. మద్దతు ధరతో కొనుగోలు చేయాలని చెప్పే పరిస్థితుల్లో కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్రంలో కంటే కూడా మన జిల్లాలో మాత్రం కరూరు జిల్లాలో కూడా నెలకొన్న పరిస్థితి కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఇది పట్టడం లేదు. తెలిసినా కూడా తెలియనట్టే నటిస్తూ ఉన్నారు. చెవులు ఉన్నా కళ్ళు ఉన్నా కూడా అవి లేనట్లే ఈరోజు ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా చేస్తాబోతున్నారు. పోయిన ఖరీఫ్ రబీ పరిస్థితి అలాగే ఉంది. ఈ ఖరీఫ్లో అయినా కూడా ఏమైనా కానీ రైతు అనేవాడు గట్టెక్కుతాడేమో అని చెప్తే ప్రకృతి మరొక మారు కూడా ఆటలాడుకుంది. కరుణించలేదు. పెద్ద ఎత్తున ప్రకృతి కూడా సహకరించలేదు. అతివృష్టి అనావృష్టి 2 తోడైనవి. పెద్ద ఎత్తున కూడా నష్టపోయారు. ఎప్పుడూ లేదు. 95 నుంచి 2004-10 వరకు కూడా కరువు అనేది ఉన్నా, ఆత్మహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నా కూడా రైతు అనేవాడు ఎక్కడో చోట ప్రభుత్వం అన్నా ఆదుకుంటుందేమో అని చెప్పేసి విధిలేని పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కానీ అనంతపురం జిల్లాలో, ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీడు పెట్టిన వైనం కూడా ఎప్పుడు కానీ లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఈరోజు అందరినీ కృష్ణా జలాల యొక్క తరలింపులన కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక రకాలు కూడా గ్రౌండ్ వాటర్ పెరిగి హార్టికల్చర్ పెరిగింది. అంటే ఉద్యాన పంటలు పెరిగాయి. తర్వాత అన్ని పంటలు కూడా ఈరోజు కూడా వచ్చినాయి. తర్వాత క్రాప్ డైవర్సిఫికేషన్ కూడా పోయారు. ఈ జిల్లాలో వేరుశనగ వేసేవారు, ఇతర పంటల ఆల్టర్నేటివ్ కూడా చేసేవాళ్ళు కూడా లేరు. కానీ ఈరోజు ఎక్కడ కానీ గిట్టుబాటు ధర అనేది కూడా లేకుండా, ఎందుకంటే ప్రకృతి సహకరించలేదు కాబట్టి ఎప్పుడు లేని విధంగా కూడా 1,00,000 ఎకరాల పైన ఈ విడిపోయిన జిల్లాలో అనంతపురం జిల్లాలోనే 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే దాదాపుగా 8.5 లక్షల ఎకరాలు సాగు భూమి ఉంటే 1,05,000 ఎకరాలు 1,10,000 ఎకరాలు బీడు అనేది కూడా పెట్టారు. అంటే ఏ పంట అనేది కూడా వేయకోకుండా కూడా పెట్టారు. కనీసం ఆ 7 లక్షల ఎకరాల్లో అయినా కూడా
7 లక్షల 25 వేల ఎకరాల్లో వేసిన పంటలైనా కూడా దిగుబడి అన్న బాగా వచ్చిందంటే ప్రకృతి వలన ఈరోజు దిగుబడి కూడా అరకొరగా కూడా వచ్చేసింది. ఆ వచ్చిన పంటలైనా కూడా, ఎందుకంటే పెట్టుబడి ఎక్కువైంది, వచ్చిన పంటలైనా అమ్ముకుంటామంటే కూడా ఈరోజు ఎక్కడ కానీ అమ్ముకోలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి పెద్ద ఎత్తున కూడా ఎంఎస్పి ధరలని కూడా ప్రకటించింది, ప్రతి ధాన్యానికి ప్రకటించింది, అన్నీ కూడా ప్రకటించింది. కానీ ఒక్కటి కూడా ఒక పంట ఈరోజు మార్కెట్లో, బహిరంగ మార్కెట్లో ఎక్కడ కానీ ఒక్కటి కూడా ఎంఎస్పి ధరలకు కూడా తీసుకోలే పరిస్థితి కూడా ఈరోజు కూడా జిల్లాలో కూడా నెలకొంది. ఇంతేకాదు ఈరోజు కూడా ప్రభుత్వం ఏమో దిక్కేమో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు రైతన్నా మీకోసం అని చెప్పేసి అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాడు. మొన్న రీసెంట్గా కూడా కడపకు వచ్చినప్పుడు గత నెల ఓటు చేయదనుకున్నాను, కడప రైతు అనేవాడిని కూడా మీసాలు మెలేసేటట్టు చేస్తానంటున్నాడు. కానీ ఈరోజు రైతు మీసాలు మాత్రం మెలేసేటట్టు లేదు. రైతుల పైన ఈ ప్రభుత్వం అండుతో ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ దళారులు మీసాలు మెలేస్తున్నారు రైతుల పైన. ఇది చంద్రబాబు నాయుడు గారు గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు రైతుల యొక్క పరిస్థితి, ముఖ్యంగా అరటి రైతులు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరోనా ఉన్నప్పుడు కూడా కొన్ని ప్రత్యేకమైన చర్యల వలన స్పెషల్ రైళ్లు చేసి అనేకమైన సబ్సిడీలు ఇచ్చేసి కూడా ఆ రోజు ఎప్పుడు కానీ పంట, అరటి పంట కావచ్చు, చీనీ పంట కావచ్చు, ఎక్కడ కానీ రేట్లు అనేది తగ్గనీయకుండా ఏ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్లు అనేది కూడా చేశారు. ఈరోజు ఎక్కడ కానీ చేయలేదు. 25,000 నుంచి 30,000 టన్ను పలికే అరటి, విదేశాలకు కూడా పోయే అరటి, మన అనంతపురం జిల్లా అరటి అంటే కూడా అంత ఫేమస్. అట్లా అది 2,000కు, ఇప్పుడు ఏదో 3,000కు 4,000కు అంటున్నారు రైతులు, అన్నీ కూడా అయిపోయిన తర్వాత. కానీ ప్రభుత్వంలో మాత్రం చలనం ఎక్కడ కానీ లేదు. ఇవి చలనం లేక మాట్లాడుకోకుండా ఈరోజు వారు అనేక రకాలు కూడా ఏదో మబ్బ పెట్టడానికి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని కూడా, ఈ జిల్లాలో ఉండే ప్రజాప్రతినిధులు అందరినీ కూడా నేను అడుగుతున్నాను, ఎందుకు మీరంతా ఉండేది కూడా రైతులు ఇంత రోడ్లు పాలవుతుంటే ఏం చేస్తున్నారు మీరు? ఈరోజు ఒక్క పంటకైనా కానీ, ఏ పంటకైనా కానీ ఈ 2 సంవత్సరాలు, ఈ 18 నెలల్లో ధైర్యంగా ఒక్క ప్రజాప్రతినిధి లేకుంటే అధికారి కానీ, ప్రభుత్వం తరపున లేకపోతే ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మాత్రం ఇదో మేము ఎంఎస్పి ధరలకు మేము అమ్మినాము, పోయిన ఖరీఫ్లో అమ్మినాము, ఈ ఖరీఫ్లో ఇచ్చినాము, ఒక్క పంట, ఒక్క పంట, ఉద్యాన పంటలే కాదు. ఈరోజు మీరు తీసుకోండి ఎక్కువ మొక్కజొన్న, ఎందుకంటే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు 2010 నుంచి, ముఖ్యంగా 2004 నుంచి కూడా క్రాప్ డైవర్సిఫికేషన్ అని చెప్పేసి వాటర్ పెరిగిన దాని వలన ఈరోజు వేరుశనగ అనేది కూడా తగ్గించి మొక్కజొన్న ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనే దాదాపుగా 2 లక్షల దాదాపుగా కూడా ఈరోజు 1,00,000 ఎకరాల్లో మొక్కజొన్న వేశారు. మొక్కజొన్న 1,00,000 ఎకరాల్లో వేశారు. 2,400 రూపాయలు ఎంఎస్పి ధర. ఈరోజు 1,600 నుంచి 1,700 కూడా కొనేవాడే లేడు. ఈ 1,600కు 1,700 కూడా రైతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో రకంగా. ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే స్థలం లేక ఈ తేమ వలన బూజు పడుతుంది. ఆ పరిస్థితి, ఇంత దీన పరిస్థితి అనేది కూడా ఉంది. కానీ ప్రజాప్రతినిధులకు మాత్రం అవి మాత్రం ఏం తెలియనట్లు కూడా నటిస్తున్నారు. మొక్కజొన్న పరిస్థితి ఉంది. వేరుశనగ కూడా ఈరోజు కూడా ఎంఎస్పి ధర వచ్చేసి 7,200 అన్నారు టన్ను. దాదాపుగా 2,25,000 ఎకరాలు వేస్తే 6,000 రూపాయలు కూడా, 5,300 నుంచి 6,000 రూపాయలు, 6,000, 6,100 తప్ప ఈరోజు ఎక్కడ కానీ మార్కెట్లో అనేది కూడా ఎక్కడ కానీ వేరుశనగలు లేదు. వరి అయితే అదే పరిస్థితి కూడా ఉంది. వరి ఈరోజు బొమ్మనాల మండలం అంటే రాయదుర్గ అసెంబ్లీ నియోజకవర్గాలు పై దాంట్లో కూడా అక్కడక్కడ కూడా నార్పల ఇక్కడంతా కూడా వేస్తే ఈరోజు దాదాపుగా కూడా 60-65,000 ఎకరాలు వేస్తే ఈరోజు మార్కెట్లో 2,200, 2,300 కూడా లేని పరిస్థితి కూడా ఈరోజు కూడా ఉంది. ఈరోజు పత్తి అయితే చాలా దమనీయంగా ఉంది. మొదట్లో జూన్లో వేసిన పత్తి అయితే దున్నేశారు, 25,000, 30,000 ఖర్చు పెట్టి పూర్తిగా దున్నేశారు. మళ్ళీ కాలువ నీళ్ళు ఇడిచినట్టు చేస్తే ఎక్కడికైనా ఆ పత్తి అనేది కూడా వస్తుంటే
ఎంఎస్పి ధర మాత్రం 7,200 7,700 అవుతుంది. తర్వాత కొంచెం జంపు విత్తనం అంటే పొడి విత్తనం అయితే 8,100 ఉంది. కానీ ఈరోజు 5,500 నుంచి 6,000 కంటే ఎక్కడ కానీ మించింది అనేది కూడా ఎక్కడ కానీ మార్కెట్లో ఎవరు కానీ కొనేవాడు కూడా లేడు ఈ రేట్లకు కూడా ఇస్తా అంటే. అలాగే పత్తి పరిస్థితి ఇలా ఉంది. తర్వాత అన్ని పంటలు కూడా ఈరోజు ఇలాగే ఉన్నాయి. పోతే పోనీ ఇదన్నా చూస్తాం, సజ్జ ఇవన్నీ కూడా మీరు చెప్పినారంటే సజ్జ వచ్చేసి 2,700 రూపాయలు ఎంఎస్పి ధర అనేది కూడా ప్రకటిస్తే ఈరోజు 1,700కు 1,800కు కూడా అడిగేవాడు కూడా లేడు. అలాగే చీనీ పరిస్థితి కూడా అలా ఉంది. ఒకప్పుడు 30,000 నుంచి 50,000-60,000 అయింది టన్ను, ఈరోజు 18,000. మంచి రకమైతే అది కూడా కడప పులివిందల అక్కడైతే ఇప్పుడు వచ్చింది అయితే ఒక 25,000 26,000 మాత్రమే ఈరోజు కూడా ఉంది. ఈ జిల్లాలో అయితే అది కూడా లేదు, అంత 18,000 19,000 కంటే ఎక్కువగా లేదు చీనీ పని. ఇంకా అరటి పరిస్థితి ఈరోజు కూడా పరిస్థితి అనేది కూడా లేదు. ఇన్ని పరిస్థితి ఉంటే ఈరోజు ఎక్కడ కానీ లేదు. రైతులు రోడ్లపైకి వస్తున్నారు. రోడ్లపైకి వస్తుంటే ఈరోజు మేము అనేది కూడా దానికి నాయకత్వం వహిస్తున్నారని చెప్పేసి ఈ పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో లేకపోతే ప్రతిపక్ష పార్టీల్ని విమర్శించడానికి మాత్రమే పరిమితమవుతున్నారు ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, అధికార పార్టీ. నేను ఒకటి అడుగుతాను, మీకు ధైర్యం ఉంటే రండి, గ్రామాల్లోకి రండి, రైతుల దగ్గరికి వెళ్దాం. ఈరోజు నిన్న కూడా మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం, మేము రిప్రజెంట్ చేశాం. నిన్న రైతులే అక్కడ వచ్చి ధర్నా చేశారు. రండి కాబట్టి వెళ్దాం. మీరు ఎక్కడ కానీ చూపారా? వ్యవసాయ శాఖ మంత్రులు వ్యవసాయం తప్ప అన్ని రాజకీయాలు మాట్లాడతారు. ఒక కొనుగోలు కేంద్రం అన్న ఉందా? పత్తికి చెప్తురి ఒకటి పెద్ద ఒడుగురులో ఒక కొనుగోలు కేంద్రం పెడతామంటే గుత్తులో పెడతామంటే ఈ పొద్దుడికి దాదాపుగా నెల అవుతుంది. ఒక్క కేంద్రం ఇంకా ఇదిగో అదిగో అని చెప్పి అంటున్నారు. అలాగే మొక్కజొన్నకు కొనుగోలు కేంద్రాలు అనేది కూడా పెట్టి వెంటనే ఆల్రెడీ ఎంఎస్పి ధరలు కొనాలా అని చెప్పేసి స్వయంగా రాయదుర్గం చెందిన శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయిన కాలువ శ్రీనివాసులు గారే ప్రభుత్వానికి డైరెక్ట్ బహిరంగ ప్రదేశాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే సమయాలను ఉపయోగించుకొని దొంగతనాలు చేస్తున్న ఒక మహిళను ఇంకొల్లు పోలీసులు అరెస్టు చేశారు. బాపట్ల పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఉమామేశ్వర్ ఈ వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన కావటి లలిత వివిధ ప్రాంతాల్లో దొంగతనాలు చేస్తుందని తెలిపారు. ఆమె వద్ద నుంచి సిబ్బంది 136 గ్రాముల బంగారం, సుమారు 15 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈమెపై 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 17 కేసులు ఉన్నట్లు చెప్పారు. పలు ప్రాంతాల్లో ఈ బస్టాండ్లు, అదేవిధంగా ఈ వ్యాపార సముదాయ ప్రాంతాల్లో ప్రయాణికుల దృష్టి మరల్చి ముఖ్యంగా ఈ మహిళల్ని టార్గెట్ చేసుకొని వారి యొక్క దృష్టి మరల్చి దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి అంతర్రాష్ట్ర నిందితురాలని మా టీం పట్టుకోవడం జరిగింది. ఈ నిందితురాల నుంచి సుమారు 15 లక్షలు విలువైనటువంటి 136 గ్రాముల బంగారాన్ని రికవరీ చేయడం జరిగింది. ఈమె నెల్లూరు జిల్లా కావలి ప్రాంతానికి సంబంధించినటువంటి కావటి లలిత అలియాస్ గండికోట పద్మ. ఈమె గతంలో కూడా ఏపీతో పాటు తెలంగాణలో సుమారు 10 జిల్లాల్లో 17 కేసుల్లో నిందితురాలుగా ఉంది. ఏపీలో వెస్ట్ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ ఏరియాల్లో, కడప, కర్నూలు, తిరుపతి ప్రాంతాల్లో సుమారు 17 పైగా నేరాలు గతంలో చేయడం జరిగింది. చివరిగా తెలంగాణలో ఈ వరంగల్ ప్రాంతంలో నేరాలకు పాల్పడుతూ 2020లో కూడా జైలుకి వెళ్ళి జైలు శిక్ష అనుభవించడం జరిగింది. తిరిగి జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ నేరాలకు పాల్పడుతుంది. ఇటీవల ఇంకొల్లు ప్రాంతంలో ఇటువంటి నేరాలు నమోదవడంతో ప్రత్యేక టీంని ఇంకొల్లు పోలీసుతో ఫామ్ చేసి ఈ చోరీలకు పాల్పడుతున్నటువంటి గ్యాంగ్ మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ క్రమంలో ఈ అంతర్రాష్ట్ర నిందితురాలను పట్టుకోవడం జరిగింది. ఈమె ఇటీవల బాపట్ల జిల్లాలో ఇంకొల్లు, అద్దంకి ఈ టౌన్లతో పాటు నర్సరావుపేట, తుని పోలీస్ స్టేషన్స్లో కూడా
రీసెంట్గా 5 చోరీలకు పాల్పడడం జరిగింది. ఈ 5 చోరీలకు సంబంధించినటువంటి 15 లక్షలు అయినటువంటి 136 గ్రాములైనటువంటి బంగారు ఆభరణాలని నిందితురాల నుంచి రికవరీ చేసి అరెస్టు చూపెట్టి రిమాండ్ చేయడం జరిగింది. గతంలో 17కు పైగా ఇటువంటి నేరాలని చేయడం జరిగింది. మన రాష్ట్రంలో 10కి పైగా జిల్లాల్లో 16 నేరాలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ ప్రాంతంలో ఈ నేరాలకు పాల్పడడం జరిగింది గతంలో. ఇప్పుడు రీసెంట్గా ఇంకొల్లిలో 2, అద్దంకి టౌన్తో పాటు నరసరావుపేట, తుని ప్రాంతంలో రీసెంట్ పీరియడ్లో 5 చోరీలకు పాల్పడడం జరిగింది. ఈ చోరీలకు సంబంధించి 15 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలని ఈ నిందితురాల నుంచి రికవరీ చేయడం జరిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భూపాలపల్లి ఎమ్మెల్యే గడ్ర సత్యనారాయణరావు గారు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు శ్రమించి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రజాప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం నిర్ణయించిన గిట్టుబాటు ధరలు పొందాలని రైతులను ఎమ్మెల్యే కోరాడు. మీరు అడపడి అట్లా రేటింగ్ రాదు. చాంద్రాయనగుట్టలో 2 మృతదేహాలు కలకలం రేపాయి. ఒక ఆటోలో 2 యువకుల మృతదేహాలు కనిపించాయి. మృతులు జహాంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు. 2 యువకుల మృతిపై పోలీసులు విచారణ ప్రారంభించారు. స్టెరాయిడ్స్ ఓవర్డోస్ తీసుకోవడంతో మృతి చెందారని అనుమానాలు వస్తున్నాయి. ఎట్లుంటుంది మా గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలో కేంద్రంలోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్ పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పాఠశాల భవనంలోని 2 గదులు పూర్తిగా దగ్ధమయ్యాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అగ్నికీలలు ఎగిసిపడడంతో విద్యార్థులు భయంతో తరగతి గదులు వదిలి బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి చిల్లర వ్యాఖ్యలు, హిందూ దేవుళ్లపై వెటకారపు హేళన, పెళ్లిగానోళ్లకు హనుమంతుడు, 2 పెళ్లిళ్ళైనోళ్లకు ఇంకో దేవుడు, మందు తాగేటోళ్లకు వేరే దేవుడు అంటూ తాను ముఖ్యమంత్రిని అనే విషయాన్ని మర్చిపోయి వ్యంగ్యపు వ్యాఖ్యలు చేశారు.
చుట్టూ ఉన్న హిందువు నాయకులు వెకిలిగా నవ్వుతున్నారు తప్ప కనీసం వారించే ప్రయత్నం చేయడం లేదు. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. విఐపి విరామ దర్శనం సమయంలో స్నేహారెడ్డి స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందించారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుపతి సెంట్రల్ జోన్గా చేసుకొని ఆధ్యాత్మిక అభివృద్ధి సీఎం ఆదేశించారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఏపీలో పాజిటివ్ వాతావరణం నెలకొందని, ప్రతి నెల నూతన ఉత్తేజం, నూతన పెట్టుబడులతో భావితరాలకు మార్గనిర్దేశం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. విశాఖలో సిఐఐ సమ్మిట్ ద్వారా 12 లక్షల కోట్ల పెట్టుబడులతో 15 లక్షల మందికి ఉపాధి కల్పించేలా ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు కల్పించాల్సిన ఏర్పాట్లపై చైర్మన్తో చర్చించినట్లు తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి పాలనలో రైతుల ఆర్థిక కష్టాలు, మద్దతు ధరల కోసం రోడ్డుపైకి వెలుగొచ్చిన రైతులు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు విమర్శలు. బాపట్ల పోలీసులు దొంగ లలితను అరెస్టు చేసినారు. 2 రాష్ట్రాల్లో 17 కేసులు, 15 లక్షల విలువ బంగారం స్వాధీనం. భూపాలపల్లి ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు గిట్టుబాటు ధరల హామీ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.